మీరు ఇండస్ట్రీకి రాకముందు హూ ఈజ్ అభి? అభి వాజ్ హరికృష్ణ. ఓకే. సో దట్స్ మై ఒరిజినల్ నేమ్. ఓకే. సో స్కూల్లో అంతా హరికృష్ణ, బట్ ఒకసారి స్టేజ్ పైన ఐ హ్యావ్ లిమ్కో బుక్ ఆఫ్ రికార్డ్స్ ఫర్ డాన్స్ ఇమిటేషన్. ఓకే. సో ఒకసారి ఇలాగే డాన్స్ ఇమిటేషన్ చేస్తున్నప్పుడు డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు చూసి, హరికృష్ణ అని చాలామంది ఉన్నారమ్మా, నీకు కొంచెం డిఫరెంట్ పేరు ఉంటే బాగుంటుంది కదా అంటే, ఐ వాజ్ సర్చింగ్ ఫర్ దట్ సేమ్ థింగ్. అంటే నేను అప్పటికే ఒకసారి ఏమైందంటే రాజమౌళి గారు వాళ్ళు నా పర్ఫార్మెన్స్ చూసి నన్ను పిలిపిద్దామనుకొని దే ఎంక్వైర్డ్. హరికృష్ణ అని రవీంద్ర భారతిలో హరి అని ఒక అతను పర్ఫామ్ చేశాడు, అతను పిలిపించండి అంటే అప్పట్లో మిమిక్రీ ఆర్టిస్ట్ హరికృష్ణ గారు ఉండేవారు, హరికిషన్ గారు, ఆయన్ని పిలిపించారు. ఓకే. వాళ్ళు చూసి సారీ అండి మీరు కాదు, వేరే ఇంకొక అబ్బాయి అతను యంగ్గా ఉంటాడు అంటే, అవునా అతను నాకు తెలుసు నేను చెప్పి పంపిస్తా అని చెప్పి అతను నన్ను పంపించాడు. ఓకే. ఏంటమ్మా నీ పేరు ఇంత కన్ఫ్యూజన్గా ఉంది, నీలాంటి వాళ్ళు 2-3 ఉన్నారు హరికిషన్ అన్నప్పుడు నేను అవును సార్ నేను పేరు మార్చుదామని అనుకుంటున్నాను, కరెక్ట్ టైంలో మీరు అడిగారని శ్రీనారాయణ రెడ్డి గారికి చెప్పాను. అయితే నేనే ఆలోచించి నీ పేరు చెప్తాను ఆయనే అనుకొని ఇనిషియేట్ తీసుకొని ఆ షో అయిపోయే లోపు నన్ను స్టేజ్ మీదకి పిలిచి అభినయ కృష్ణ ఎలా ఉంది అన్నారు. వావ్. ఇంకా నాకు అప్పటికే ఒక్కసారి ఫ్యూజులు ఎగిరిపోయాయి. చాలా బాగుంది.